నమస్కారం వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తలకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల కొండపై భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి పండుగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు ఆలయ సిబ్బంది. ఆలయంలో పనిచేసే పలువురు టీటీడీ ఉద్యోగులు ఈ వేకువజామున మహద్వారం ఎదురుగా కలపతో పాటు పలు పాత వస్తువులతో భారీ భోగి మంటను వేసి పరస్పరం భోగి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు భక్తులు కూడా ఆలయం వద్దకు చేరుకుని భోగి మంటలను చూసి ఆలయం వెలుపల నుంచి స్వామివారిని మొక్కుకున్నారు. భోగి మంటల్లో ప్రభుత్వ హామీల ప్లకార్డులు వేసి టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆ పార్టీ నేత ఊకా విజయ్ కుమార్ విమర్శించారు. తిరుపతి నగరంలోని తన నివాసం వద్ద భోగి మంట వేసిన విజయ్ కుమార్ ఆ మంటల్లో సీఎం జగన్ హామీలు అమలు కాలేదంటూ ప్లకార్డులను వేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వ పాలనలో వచ్చే సంక్రాంతిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అన్నాడు, అలాగే కాపు కార్పొరేషన్కి రెట్టింపు నిధులు అన్నాడు, మహిళల రక్షణ అన్నాడు, సంపూర్ణ మద్య నిషేధం తర్వాతే ఎలక్షన్కు వెళ్తానన్నాడు. ఇవన్నిటినీ కూడా ఆ రోజు నోటికొచ్చిన హామీలన్నింటినీ కూడా ఇచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలను నమ్మించి మోసబుచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఎక్కడ కానీ పరిపాలనని అంటే పూర్తి ఒక కక్షపూరిత ధోరణిలో ఒక ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి అతని పాలన అంటే మొన్నటి చంద్రబాబు నాయుడు గారి అన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత వరకు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొన్ని 43,000 కోట్ల అవినీతి నిరూపణ మీద 16 నెలలు జైల్లో ఉన్నాడో ఆ కక్షతో ఆయన కేవలం జస్ట్ చంద్రబాబు నాయుడు గారిని కొద్ది రోజులన్నా జైల్లో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంటే ఎక్కడ కానీ 53 రోజులు ఆయన్ని జైల్లో ఉంచినా కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన డబ్బులు ఇంత తిన్నాడు అన్న అవినీతి అనేది ఎక్కడా నిరూపించలేకపోయారు. ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15వ తేదీ సోమవారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల మైదానంలో గోదా కళ్యాణం జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాగా ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. శ్రీకృష్ణ స్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి అర్చక స్వాములు వేడుకగా కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎస్వి సంగీత కళాశాల ఆధ్వర్యంలో గోదా కళ్యాణం నృత్య రూపకం ప్రదర్శిస్తారు. చివరగా గోవిందనామ సంకీర్తనతో కార్యక్రమం ముగుస్తుంది. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చాలా ముఖ్యమైనవి. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కలకలలాడతాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం. ధనుర్మాసంలో గోదాదేవి 4 రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి శ్రీ విష్ణుమూర్తి స్వయంగా రంగనాథుడై భూలోకానికి వచ్చాడు. అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో
ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గజగజ వణికించే ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటల్లో ఆవు పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులు వేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం. బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని పండితులు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగినాడే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అన్నదాతల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపింది భోగినాడే. ఇన్ని విశేషాలున్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటారు. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిరుపతిలోని తాతానగర్ యూత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది భోగి పండుగ ముందు రోజు తిరుపతి తాతానగర్ యూత్ ఆధ్వర్యంలో తాతయ్యగుంట గంగమ్మ కూడలి వద్ద భోగి మంటలు వేయడం సాంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక నాయకులు, యువకులు కలిసి పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు దొడ్డారెడ్డి శంకర్రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ మనసులోని చెడును భోగి మంటల్లో కాల్చివేసి మంచిని పెంచుకోవాలన్న పరమార్థం భోగి మంటల్లో దాగి ఉందని స్పష్టం చేశారు. పురాణ ఇతిహాసాల ప్రకారం పాండవులు అరణ్యవాసంలో బకాసురుడు అనే రాక్షసుని వధించి ప్రజలకు విముక్తి కలిగించిన రోజు కూడా భోగి పండుగ రోజు అన్నారు. అదేవిధంగా గోదాదేవి భక్తికి మెచ్చి రంగనాథ స్వామి ప్రత్యక్షమై ఆమెను తనలో ఐక్యం చేసుకున్న రోజు కూడా భోగి పండుగ రోజు అని, భోగి రోజున దక్షిణాయన కాలం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుందని, ఇలా ఎన్నో విశిష్టతలకు భోగి పండుగ ప్రత్యక్ష తార్కాణమని వివరించారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొన్నాల జయజిరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కామేష్ బాబు, రహీం, తిప్పు ప్రసాద్, గజేంద్ర నాయుడు, ఆయుధ్ భాష, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మి, శ్రీలత, కావ్య, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఈ భోగిని జరుపుకుంటున్నాము. ఈ భోగి ముఖ్య ఉద్దేశం మనసులోని చెడుని దహనం చేసి రేపటి నుంచి భోగి కాంతులతో మనిషిలో మంచి ఆలోచనలు, మంచి వరవడితో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ముఖ్యంగా మేము ఈ భోగి కూడా పొల్యూషన్ ఉండే పదార్థాలు ఏది వాడం. మేము తాటి మొట్ట, టెంకాయ మొట్ట, ఇలాగే చింత ముద్దులేసి ఈ భోగిని ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ భోగి వెలుగులతో ప్రతి ఒక్కరి ఇంటిలో భోగి వెలుగులు వెలగాలి, అందరూ బాగుండాలి. ముఖ్యంగా ఈ భోగి వెలుగుతో మంచి ఆలోచనలతో యువత మన దేశ అభివృద్ధికి పాటుపడాలని భోగి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చెత్త జీవోలన్నింటినీ భోగి మంటల్లో వేసి దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల పరిపాలనలో ప్రతిపక్షాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కడానికి, హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలను, అలాగే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అడిగిన ప్రతి ఒక్కరిపై అక్రమ జీవోలను తీసుకొచ్చి కట్టడి చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 10 జీవోలను చెత్త జీవోలుగా భావించి భోగి పండుగ రోజు మనకు ఉపయోగపడని చెత్త ఏ విధంగా అయితే దహనం చేస్తామో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చెత్త జీవోలన్నింటినీ భోగి మంటల్లో వేసి దహనం చేసి నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు ఆధ్వర్యంలో 50వ డివిజన్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో వీరా భాస్కర్, గీతారాణి, నిర్మల, డాక్టర్ విఎస్ దిలీప్ కుమార్, విఎస్ విష్ణుప్రియ, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డోక్రా మహిళలు ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ఉపయోగించి వాళ్ళ ధర్నాని అడ్డుకోవడానికి తెచ్చినటువంటి ఈ జీవో నెంబర్ని
2ను ఈ ఎస్మా జీవోను అగ్గిలో దహనం చేస్తున్నాం. అదేవిధంగా రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు లేనే లేదు, కానీ రింగ్ రోడ్డులో అవినీతి జరిగిందని తెచ్చిన జీవో కాల్ చేస్తున్నా. అదేవిధంగా ఈ జీవో 3 రాజధానుల జీవో, 3 రాజధానులే లేదు, 3 రాజధానుల జీవోను కాల్ చేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.